నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుక్కునూరు మండలంలో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఏలూరు జిల్లాలో చోరీకి గురైన 151 మొబైల్ ఫోన్లను 12 దఫాలుగా రికవరీ చేశాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థినులకు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ సూచన. కుక్కునూరు మండలం చెరువుకొమ్ముగూడెం గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలికను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పరామర్శించారు. ఆ బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై పోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని, చిన్నారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వైద్య పరీక్షలు, విచారణ అనంతరం నేరం రుజువైతే నేరానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి పోక్సో చట్టం కింద సహాయం అందిస్తామన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ స్లీవ జోజీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తదితరులు ఉన్నారు. సో ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇంకా ఎవరితో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో రైట్ నో వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే అఫెండర్స్ని మేము వదలలేము. హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్సో యాక్ట్ కింద. అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము. ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఏలూరు జిల్లాలో చోరీకి గురైన 151 మొబైల్ ఫోన్లను 12 దఫాలుగా రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబర్ ద్వారా పలు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఇప్పటి వరకు 151 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 21,14,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపారాణి, సిపిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. మన సెల్ ఫోన్ ఈ చాట్ బోర్డ్ ద్వారా ప్రజలు వాళ్ళ పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ రికవరీ చేయడం కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీస్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ చాట్ బోర్డ్కి వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్లో ఒక 151 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 151 సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే 21,14,000 రూపీస్ ఉంది. ఈ టోటల్ ఈ చాట్ బోర్డ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక 1,606 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 3 crores వరకు 3,11,00,000 వరకు రికవర్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్నీ తయారు చేయడం జరిగింది. ఈ చాట్ బాట్ని యూస్ చేసుకొని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం, ఈ చాట్ బాట్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది. ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి, ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అదొకటి మనం సిటిజన్స్ కెన్ ఎస్కలేట్. సెకండ్ థింగ్, ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా అన్ఆథరైజ్డ్ సెల్ ఫోన్స్ని, సెకండ్ హ్యాండెడ్ మొబైల్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము, ఎవరి దగ్గర కొన్నారో రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడము లాంటివి చేస్తే మనం ఈ సెల్ ఫోన్ అనేది కొట్టేసి మళ్ళీ దాని సెకండ్ హ్యాండ్లో మార్కెట్లో అమ్మడం అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మన సిటిజన్స్ కూడా మనకి చాలా యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఫైండ్ మై డివైస్ అని బోత్ ఆండ్రాయిడ్లో, ఐఓఎస్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. అవి మీరు కానీ మీ డివైసెస్లో ఎనేబుల్ చేసుకుంటే
పొరపాటున మీ ఫోన్ వెళ్ళిపోయినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి మీ ఫోన్ లొకేషన్ అనేది అట్లీస్ట్ బ్యాటరీ ఉన్నంత వరకు కూడా చూపించడం జరుగుతుంది. తద్వారా మీ ఫోన్స్ త్వరగా రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయప్రసాద్ సూచించారు. 100 రోజుల స్పెషల్ అవేర్నెస్ క్యాంపెయినింగ్లో భాగంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ చట్టాలను అనుసరిస్తూ ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం సిడిపిఓ బ్యూలా మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పఢావో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రాజేష్, న్యాయవాది హిమబిందు, ఎన్జీఓ త్రినాథ్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గ్లోరీ ప్రశాంతి, అంగన్వాడీ సూపర్వైజర్లు లక్ష్మి, విజయలక్ష్మితో పాటుగా అంగన్వాడీ కార్యకర్తలు, జిఎంఎస్కేలు పాల్గొన్నారు. ఈరోజు స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలు, వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వారికి ఉన్న చట్టాలు, ఈ విషయాలన్నింటినీ కూడా తెలియపరచడం కోసం మన జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఇప్పుడు మేము మెయిన్ ఏంటంటే ఈ చట్టాలు అనేది వాళ్ళు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ఏ రకంగా మనం పొందుపరుచుకోవచ్చు అనే దాని మీదే మేము ఈ కాన్సెప్ట్ గురించి మన అడ్వకేట్ గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి, అలాగే ఒక ఎన్జిఓ గారు కూడా వచ్చారు. వారి ద్వారా కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అయితే సమాజంలో స్త్రీలపై ఇప్పటికీ కూడా ఇన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా శిక్షలు పడినప్పటికీ కూడా వాళ్ళు మార్పు రావట్లేదు. అది ఏ రకంగా మార్పు వస్తే బాగుంటుంది అనే దాని మీదే మేము ఎక్కువగా మోటివేషన్ చేయడం జరుగుతుంది కూడా. ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిన చట్టాలను తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుని దాని ప్రకారంగా ఏదైనా విషయం జరిగినప్పుడు ఇమీడియట్గా అక్కడున్న పోలీస్ స్టేషన్ కానీ అక్కడున్న లోకల్గా అడ్వకేట్స్ని కానీ కలిసి వారి న్యాయం పొందొచ్చు. అలాగే అధికారులైన మేము కూడా చట్టాలను సక్రమమైన మార్గంలో అమలు జరపడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళా మరియు శిశుఅభివృద్ధి సంస్థ తరపున 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి వారము ఒక్కొక్క సబ్జెక్టు మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ వీకు మహిళలు చట్టాల గురించి హై స్కూలు బాలికలకి అట్లాగే కాలేజీ విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీళ్ళకి ఎందుకు అవగాహన కల్పిస్తున్నాము అంటే మెరుగైన సమాజం నిర్మించడం కోసం గర్భవతులకి బాలింతలకి పోషకాహారాన్ని ఎట్లయితే అందిస్తామో అట్లాగే ఈ కిషోర బాలికలుగా ఉన్న ఈ బిడ్డలకి కనుక మేము లీగల్ అవేర్నెస్ కల్పించినట్లయితే కనుక వాళ్ళు సమాజంలో ఎదుర్కొనే సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి, ఏ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాల్ని ఈ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక ర్యాంపుల వద్ద నుంచి నిబంధనలను పాటిస్తూ ఇసుక రవాణా చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కొంతమంది ఒక ప్రాంతానికి అనుమతి తీసుకుని మరొక ప్రాంతానికి ఇసుక తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనపై ఇటీవలే కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కావున నిబంధనలను పాటిస్తూ ఇసుక రవాణా జరపాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతి బసు, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారు నూతన శాండ్ పాలసీ ప్రకారం ప్రతి జిల్లాలో కూడా కొన్ని రీచ్లు కేటాయించి ఉన్నారు. మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకం ఎవరైనా సరే శాండ్ కావాలంటే మనకు కేటాయించినటువంటి రీచ్లో మాత్రమే మనం శాండ్ తెచ్చుకోవాలి. మన యొక్క ఆధార్ కార్డు ఇచ్చి, మన యొక్క అడ్రస్ ఇచ్చి, మన వాహనం పేరు చెప్పి మనం శాండ్ తెచ్చుకోవాలి. అలా కాకుండా మనం వేరే వాళ్ళ ఆధార్ కార్డుతో, వేరే అడ్రస్ తోటి, వేరే జిల్లా నుంచి కనుక మనం శాండ్ తెచ్చుకుంటే అది ఇల్లీగల్గా తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాగే ఈ కాలువల్లోంచి వాటిల్లోంచి అనాథరైజ్డ్గా ప్రభుత్వం వారు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు నోటిఫై చేయనటువంటి ప్రదేశాల్లో ఇసుక తవ్వితే అది కూడా నేరం అవుతుంది. నిన్న మనకి కొవ్వూరులో ఇసుక కొనుక్కొని
అక్కడి నుంచి గోపాలపురం వెళ్ళాలి అని చెప్పేసి రసీదు తీసుకొని అక్కడి నుంచి చింతలపూడి వెళ్తుండగా దారి మధ్యలో మనం పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే మనకి కెనాల్స్ కాకుండా రివర్స్లోంచి కాకుండా కెనాల్స్లోంచి లోకల్గా వాగుల్లోంచి తెస్తున్నటువంటి ట్రాక్టర్స్ కూడా పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించుకోండి, మనకి ఉచిత ఇసుక అనేది స్టాక్ పాయింట్స్లో దొరుకుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఇసుకను మనం నోటిఫై చేసినటువంటి స్టాక్ పాయింట్స్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా సరే ఈ మాదిరిగా అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది, వాటి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వాటిని తడిసి మోపుడయ్యే విధంగా వాళ్ళు పెనాల్టీలు కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 24 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.71 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. ద్వారకా తిరుమలలోని ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,41,72,018 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 401 గ్రాముల బంగారం, 6 కేజీల 222 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 12, అలాగే 1000 రూపాయల నోట్లు 1, 2000 రూపాయల నోట్లు 82 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఎస్టీఎస్ అటానమస్ అండ్ నాక్ A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్ ఐఎస్టీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ఐఎస్టీఎస్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ. గుర్తింపు పొందిన టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ఐఎస్టీఎస్. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ఐఎస్టీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వరదల ప్రభావంతో జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన గర్భిణీ స్త్రీలు మరలా వారి స్వస్థలానికి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది స్వీట్లు అందజేశారు. పట్టణంలోని రవి స్వీట్స్ యాజమాన్యం సహకారంతో గర్భిణీలకు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు స్వీట్స్ అందజేశారు. అదేవిధంగా గర్భిణీలకు పలు జాగ్రత్తలు తెలిపారు. ప్రసవం అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ సిస్టర్లు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ఉభయాస్తమాన సేవలు వైభవంగా జరిగాయి. ఆలయ అధికారుల పర్యవేక్షణలో అర్చకులు జరిపిన ఈ సేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభిషేక సేవ, తోమాల సేవ, అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవము, లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన, పవళింపు సేవ మొదలగు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఏలూరుకు చెందిన భానుప్రసాద్, పాండురంగారావు దంపతులు ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ పూజలలో ఏలూరుకు చెందిన శ్రీ జనార్దన వికాస తరంగిణి గోష్ఠి సభ్యులు, జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.
కామవరపుకోటలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ పీఠంలో లలిత అమ్మవారికి భక్తులు ఘనంగా ఆషాఢం సారె సమర్పించారు. పీఠం వ్యవస్థాపకులు శ్రీ సుదర్శన దుర్గబాబు ఆధ్వర్యంలో గుడిమెట్ల సత్యనారాయణ సత్యవతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి సారెతో ఊరేగింపుగా వెళ్లి లలిత అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించినట్లు తెలిపారు. పీఠం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన గ్రామంలో 4-5 రకాల దేవతలు ఉన్నారు. అలాగే ప్రతి గ్రామంలో అనేక రకాల నామధేయాలతో విరాజిల్లుతుంది అమ్మ. అలా మొత్తం ఈ భూమి మీద 1,00,000 రూపాయలు ఉన్నాయి. లలితాంబవారు సర్వదాన్యర్థం ఆ పాల్పడగలపండి. యథాభాగం క్షీర సహిత కథడీపల విశేష మధుర పదార్థ సహిత నారికేళ శకలాన్ సహిత ఓం దానిమ్మ ఫల సహిత కశ్మీర ఫల సహిత విశేష ఫలోపహార విశేష ప్రసాదాలు నివేదయామి. ఎవరు ఏమీ అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా అమ్మను స్వీకరించమని చూపించండి. కూడిన షష్ఠి శుక్రవారం అంటే పంచమి శుక్రవారం వస్తే దాన్ని శ్రీ పంచమి అని చెప్పబడుతుంది ధర్మశాస్త్రంలో. శ్రీ పంచమి అంటే స్త్రీ అంటే మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారికి ప్రీతికరంగా ఉండేటువంటి పంచమి శ్రీ పంచమి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. అటువంటి పంచమితో కూడినటువంటి షష్ఠి పర్వదినం ఇవాళ శుక్రవారం. అందున అమ్మవారికి ఇష్టపూర్వకంగా ఆషాఢ మాసం అనేటువంటిది చాలా విశేషంగా అమ్మ ఆస్వాదిస్తూ ఉంటుందిట. అంటే అమ్మ అంటే లలిత అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి దుర్గాదేవి అవ్వచ్చు. మనం మీరు చూస్తూ ఉంటారు, రోజు కూడా మనకి ఛానల్లో చూపిస్తున్నారు కనకదుర్గ అమ్మవారికి రోజు కూడా కొన్ని వందల మంది 1000 మంది సారి పట్టుకు వస్తున్నారు. రోజు కూడా ఆషాఢ మాసం ప్రారంభమైన మొదటి నుంచి రోజు కూడా దుర్గాదేవికి విశేషంగా జరుగుతోంది. దానిలో భాగంగా మాకు ఈసారి కొత్త అవకాశం మహాతల్లి మాకు అందించింది. రేపు 27వ తారీఖు అంటే రేపే బ్రాహ్మణ పురోహిత సమాఖ్య తరపు నుంచి మన శ్రీనివాసరావు గారు దానికి గౌరవాధ్యక్షులు స్టేట్ వైడ్లో అయినా అలాగే మన చిరంజీవి గారు కూడా. అయితే ఈ అవకాశము ఆ రోజు ఇంకెవరికీ కాదుట, కేవలం బ్రాహ్మణుల సంఘం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మొత్తము వారందరూ కూడా అమ్మవారికి అవాడ సారి సమర్పించే కార్యక్రమాన్ని ప్రత్యేకించి ఈవో గారు చక్కని జీవో జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో మునిగిన గ్రామాలు, పెదవాగు ప్రాజెక్టు తెగి ముంపుకు గురైన గ్రామాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బట్టలు, బియ్యం పేదలకు అందజేయడానికి తీసుకువెళ్లామని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటీలు చొరవతో ప్రజల వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే నిత్యావసర సరుకులు, కూరగాయలు, బట్టలు, బియ్యం సేకరించామన్నారు. గోదావరి ముంపు బాధితులను, నిర్వాసితులను ఆదుకోవటంలో, వారికి అండగా ఉండటంలో గత 10 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఎనలేని కృషి, సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, టి నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు తెల్లం దుర్గారావు, గుడెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుక్కునూరు మండలంలో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి, బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఏలూరు జిల్లాలో చోరీకి గురైన 151 మొబైల్ ఫోన్లను 12 దఫాలుగా రికవరీ చేశాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థినులకు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.